అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాలి హిరణ్మయదేవి గారు రచించిన ఒకరికి ఒకరు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వయసు వేడిలో తాము ఏం చేస్తున్నామో తెలియకుండా పొరపాట్లు చేయటం యువకులకు సహజం. కొన్నిసార్లు మాత్రమే ఆ పొరపాట్లు చిత్రంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. పొరపాటుతో ఎంతో సీరియస్ గా పెళ్లికి ముందే తమ ప్రేమ కథను కాబోయే భర్తకు వినిపించింది ప్రతిమ. అతను అదే వయసు వేడిలో ఉన్నందువల్ల సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించలేక ప్రామిస్ చేసేశాడు పొరపాటుగా. ఆ ఇద్దరి పొరపాట్లు చివరికి ఎలా పరిణమించాయంటే, అమ్మలక్కల కిలకిలలతో తలెత్తి చూశాడు ప్రణయ్. తెల్లటి చీరలో మల్లెపూల జడతో ఎర్రబడ్డ చెక్కిళ్లతో బాపు బొమ్మను స్ఫురిస్తూ నిలబడి ఉంది ప్రతిమ. ఈమె నా భార్య, నా సొంతం అన్న భావన రాగానే అతడిలోని ఆనందం కెరటంలా విరుచుకుపడింది. ఆమె నడుం చుట్టూ చెయ్యవేసి మంచం దగ్గరికి నడిపించుకొచ్చాడు. తన కాళ్లకు నమస్కరించబోయే ఆమె ప్రయత్నాన్ని వారిస్తూ దగ్గరకు తీసుకున్నాడు. తలుపు చప్పుడవడంతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రణయ్. శోభనం గదిలో మంచం మీద తనొక్కడినే కూర్చొని ఉన్నాడు. అంటే తనెంతసేపు కలగన్నాడా? ఎంత విచిత్రం! తను మనసారా ప్రేమించింది నవీనను. మరెందుకు తన కలలో ప్రతిమతో సరసలాడుతున్నాడు? పెళ్లిలో చాలాసార్లు ప్రతిమను స్పర్శించాల్సి వచ్చింది. ఆ చిరుస్పర్శలు తనలో ఈ చపలత్వాన్ని కలిగించాయా అంటూ తల పట్టుకున్నాడు ప్రణయ్. ప్రతిమ చిన్నగా దగ్గడంతో తల విదిల్చి చూశాడు. ఎప్పుడు గదిలోకి వచ్చిందో గాని బొమ్మలా నిలబడి ఉంది. తన చూపుల్లో చూపు కలపగానే ఆమె కళ్లల్లో భయం తొంగి చూసింది. మొదటి రాత్రి పెళ్లి కూతురు కళ్లల్లో కనిపించాల్సిన సిగ్గు, భయం, ఆనందం, ఆరాటం ఏవీ లేవు. ఆమె భయాన్ని పోగొట్టేందుకు చిరునవ్వు నవ్వుతూ, రండి ప్రతిమ, నన్ను చూసి భయపడాల్సిందేం లేదు. మీ మనసేంటో ముందే చెప్పారుగా. నిజం చెప్పనా? మీ నిజాయితీకి చాలా ఇంప్రెస్ అవుతున్నాను. అతనికి మిమ్మల్ని పదిలంగా అప్పగిస్తాను. ప్రామిస్, నా మాట నమ్మండి. కొన్ని రోజులు పట్టచ్చు. అంతవరకు మనం ఎవరికీ అనుమానం కలగకుండా ప్రవర్తించాలి. మరి నాతో కోఆపరేట్ చేయక తప్పదు అన్నాడు ప్రణయ్. అతని గొంతులో ధ్వనిస్తున్న సిన్సియారిటీకి ఆమె మనసు నెమ్మదించింది. ఒక్కసారిగా వంగి అతని కాళ్లకు నమస్కరించింది. ఏంటిది? కంగారుగా కాళ్ళని వెనక్కి తీసుకుంటూ అన్నాడు ప్రణయ్. నా ఫ్రెండ్ ఏవేవో చెప్పి నన్ను చాలా భయపెట్టింది. కానీ నేను అనుకున్నట్టు మీరు చాలా చాలా ఉదాత్తమైన వాళ్ళు అంది ఆనందంగా లేచి నిలబడుతూ. మంచి పొడగరేమో లేచి నిలబడగానే తన తలకి దగ్గరగా వచ్చిన ఆమె మొహం, ఎర్ర గులాబీ మొగ్గలాంటి నోరు, మెరుస్తున్న ఎర్రటి పెదవులు అతి చేరువులోకి రాగానే ఒక్క క్షణం పాటు నిగ్రహం కోల్పోతానేమోనన్న భయం కలిగింది ప్రణయ్కి. తనని తాను సంభాలించుకోవడం కోసం చటుక్కున్న మంచం మీద కూర్చుని అంకెలు లెక్క పెట్టుకోసాగాడు మనసులోనే. అసలే తానెంతో ఉదాత్తుడు ఆమె దృష్టిలో. తనలాగే నిలిచిపోవాలంటే ముందు నిద్రాదేవి శరణు వేడక తప్పదు అనుకుంటూ, ఓకే, గుడ్ నైట్. మీరు ఆ మంచం మీద పడుకోండి. నేను అలా బాల్కనీలో, అమ్మమ్మో వద్దొద్దు, ఆ కార్పెట్ మీద పడుకుంటాను అంటూ తన ఫ్రెండ్ని అడిగి తెచ్చుకున్న స్లీపింగ్ పిల్ ప్రతిమ చూడకుండా మింగి క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు ప్రణయ్. భయంగా అతన్నే గమనిస్తూ నిద్ర నటిస్తున్న ప్రతిమ అతని క్రమబద్ధమైన శ్వాస విశ్వాసాల్ని గమనిస్తూ నిశ్చితంగా నిద్రలోకి జారుకుంది. తెల్లవారింది. పక్షుల కుహుకుహు రావాలతో మెలకు వచ్చిన ప్రణయ్కి రాత్రి జరిగిందంతా గుర్తొచ్చింది. లేచి మంచం వైపు చూశాడు. పావురంలా జరిగి ముడుచుకొని పడుకొని ఉన్న ప్రతిమని ఎలా లేపాలో తెలియక పక్కనున్న మ్యాగజైన్తో తట్టి లేపాడు. బద్ధకంగా కళ్ళు తెరిచి చూసింది ప్రతిమ. ఆ కళ్ల మీద ముద్దు పెట్టుకోవాలనిపించింది అతనికి. వెంటనే తన కళ్ళు తిప్పుకొని, 8:30 దాటింది, ఇక లేస్తే బావుంటుంది అన్నాడు. దాంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది ప్రతిమ. ముందు క్షణం పాటు తనెక్కడున్నది అర్థం కాలేదు. అలంకరించిన మంచాన్ని, గదిని చూడగానే పూర్తిగా ఈ లోకంలోకి వచ్చింది. టక్కున లేచి వెళ్లబోయింది. కంగారుగా ఆమె చేతిని అందుకున్నాడు ప్రణయ్. చురుక్కున చూసింది ఆమె. ఆహా, అది కాదు, మీరిలాగే వెళితే ఎలా అంటూ ఆమె నుదుటి మీద జుట్టుని చిందరవందరగా చేసి పూల జడలోని పూలని లాగి మంచం మీద వేసి ఆమె వంక పరీక్షగా చూసి, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అన్నాడు. చిత్తరువులా అయిపోయిన ప్రతిమలోని చలనం వచ్చింది. మంచం మీద హృదయాకారంలో అమర్చిన పూలని చెదరగొట్టి మంచానికి కట్టి ఉన్న పూలదండని డిస్టర్బ్ చేస్తున్న ప్రణయ్ ఉద్దేశం అర్థమై సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. దాంతో ఇక తన వంతుగా చీరని నలిగినట్లుగా చేసుకుని గుమ్మం బయట కాలు పెట్టింది ప్రతిమ. అమ్మాయి ప్రతిమ,
కాఫీ చాలా బాగా కలిపావు, ఘుమఘుమలాడుతోంది. మా పెళ్ళై 35 ఏళ్ళు అవుతున్నా మీ అత్తగారెప్పుడు ఇలా ఇవ్వలేదు అన్నాడు పరంధామం భార్యని ఆట పట్టించాలని. నిజమే, మరి నేను రోజు ఇచ్చేది టీ అయితే కాఫీ వాసనలా వస్తుంది అంది జానకి నవ్వుతూ. అబ్బో, కోడల్ని పొగిడితే దేవిగారికి కోపం వస్తుందనుకుంటే నవ్వుతూ బాగానే రిటార్ట్ ఇచ్చావే అంటూ జానకి బుగ్గ మీద చిటికేశాడు తను. అవ్వా, కోడలి ముందు ఈ వేషాలేంటి బాబు అంటూ చిరుకోపాన్ని నటిస్తూ ఫ్రిడ్జ్ వైపు తిరిగింది జానకి. వాళ్ల సరాగాలు ప్రతిమకి ముచ్చట కలిగించాయి. ఎంతో గంభీరంగా ఉండే తన తండ్రి గుర్తొచ్చాడు. అమ్మ బ్రతికి ఉంటే నాన్న కూడా ఇలా సరదాగా ఉత్సాహంగా ఉండేవాళ్లేమో. తనకి తెలిసిన నాన్న ఎప్పుడూ గంభీర స్వరూపుడే. అందుకే తండ్రికి ఆవిడ దూరంలో ఉండటం అలవాటైంది. వదినా, ఓ వదినా, నా కాఫీ ఏది? భుజం తడుతూ అడిగింది ఆడపడుచు సుమ. ఆ పిల్లను చూస్తుంటే చెల్లెలు నీలిమ గుర్తొచ్చి, ఏం చేస్తోందో, సరిగ్గా కాఫీ కలపడం చేతకాదు దానికి. నాన్నకేమో తన చేతి కాఫీ ఇష్టం అనుకుంటూ మళ్లీ ఆలోచనలో పడింది ప్రతిమ. ప్రతిమ, నిన్నే కాఫీ ఏదని నేను సుమ అడుగుతూ ఉన్నా వినిపించుకోవడం లేదేంటి? అప్పుడే మనసు పుట్టింటికి చెక్కేసిందా? ఆమె కళ్ల ముందు తన చేతివేళ్లను తమాషాగా ఆడిస్తూ అడిగాడు ప్రణయ్. ఉలిక్కిపడి అటు తర్వాత సిగ్గుపడి కాఫీని కప్పుల్లోకి వంచసాగింది. సుమా, నీ కాఫీ కప్ ఇదిగో. ప్రతిమ, మనకి మన గదిలో ఒక కాఫీ కప్పులు తీసుకొచ్చే. నువ్వు త్రాగినట్టు లేదు అంటూ బెడ్రూంలోకి వెళ్లాడు ప్రణయ్. అది చూసి ముసిముసిగా నవ్వుతున్న అత్తగారిని చూస్తుంటే ప్రతిమకి సిగ్గేసింది. మనసులో ప్రణయ్ మీద కోపం కూడా వచ్చింది. దాన్ని దాచుకుంటూ 2 కాఫీ కప్పుల్ని తీసుకుని తమ బెడ్రూంలోకి వెళ్ళింది. ప్రతిమ, నువ్విలా మెరుగ్గా పరాయిగా ఉంటే అమ్మకి అనుమానం వస్తుంది. మా అమ్మ నాన్న ఇప్పటికీ పొద్దుట ఎంత పని ఉన్నా కాఫీ టిఫిన్లప్పుడు ఒకరినొకరు పలకరించుకుంటూ సరదాగా గడుపుతారు. నీ ఇంట్లో ఇలా ముభావంగా ఉంటావా? ఉండవు కదా. అందుకే పొద్దుట నాతో పాటు కాఫీ త్రాగాలి, టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం కలిసి తినడం ఎలాగూ కుదరదు ఆఫీస్ మూలంగా. రాత్రి కలిసి భోంచేయాలి, ఓకేనా అన్నాడు ప్రణయ్. తలూపింది ప్రతిమ. అప్పుడు ఆమెను చూస్తే 2వ తరగతి చదివే పసిపిల్లలా అనిపించింది అతనికి. బొమ్మలా బాగానే తలుపుతున్నావు గాని కాస్త మాట్లాడటం నేర్చుకోమరి అంటూ ఆమె తల నిమిరి వెళ్లిపోయాడు ప్రణయ్ బాత్రూంలోకి. ఒళ్లంతా జల్లుమంది ప్రతిమకి ఆ చిరుస్పర్శకే. పరుగుని కిచెన్లోకి వెళ్ళింది కలిగిన ఉద్విగ్నతని అణచుకుంటూ. ఏంటిలా అయింది? ఒకవేళ మనోహర్ తనని స్పర్శించినా ఇలానే అయ్యేదా? ఏమో అనుకుంది. మనోహర్ గుర్తుకు రాగానే మనసంతా భారంగా అయింది. తన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తేగాని రానని చెప్పి వెళ్లాడు. ఇంతలో సడన్ గా తండ్రి తనని సంప్రదించకుండానే పెళ్లి కుదిర్చేశాడు. తండ్రంటే ఉన్న భయంతో పెదవి విప్పలేకపోయింది. మనోహర్ అడ్రస్ తెలియక అతనికి విషయం వివరించలేకపోయింది. తన మౌనం వహించడం వల్ల పెళ్లి జరగడం, అత్తగారింటికి వచ్చేయడం అంతా జరిగిపోయింది. తమ ఇద్దరికీ ఏకాంతం కల్పించాలని అత్తగారు తామిద్దరినీ విడిగా పంపడం వల్ల దారిలోనే ప్రణయ్కి తన ప్రేమ ఉదంతం చెప్పేసింది. ఏ భయంతోనైతే తన తండ్రికి పెదవిప్పు చెప్పలేకపోయిందో అలాగే భర్తగా అతడేం చేస్తాడోనన్న భయంతో గబగబా తమ ప్రేమ కథని చెప్పేసింది గాని అతనెలా ఫీల్ అవుతున్నాడో మరో పక్క భయపడింది. అయితే అందుకు భిన్నంగా అతనిలో అదోలాంటి రిలాక్స్ కనిపించింది. పైగా మనోహర్ జాడ వెతికి మరీ తనని అతనికి అప్పగిస్తారని మాట ఇవ్వడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. కేవలం తనని ఊరడించడానికి చెప్పాడా? మరెందుకు చెప్పాడు అన్న ఆలోచన ఆమెని వదలటం లేదు. ఈ నిగ్రహం ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉండగలదు అనుకుంది కూడా. రావదనా, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అంటూ వచ్చింది ఆడపడుచు సుమ. ప్రతిమ బెడ్రూమ్ వైపు చూడటంతో తను తొంగి చూసి, ఓ, మీరిద్దరూ మీ గదిలోనే తినండి అంటూ 2 టిఫిన్ ప్లేట్లు అందించింది నవ్వుతూ. వాటిని అందుకొని తమ గదిలోకి వెళ్తున్న ప్రణయ్ని అనుసరించక తప్పలేదు ప్రతిమకి. అంతా ఏమనుకుంటున్నారో ఏంటో, ఈయనేంటి ఇలా మాటిమాటికి రూంలోకి పిలుస్తున్నాడు అనుకుంటూ తలంచుకుని గబగబా ఇడ్లీ తినసాగింది ప్రతిమ. ఆమెని అలా చూస్తుంటే నవ్వుని ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడు ప్రణయ్. తలెత్తి చూసింది ప్రతిమ మెరుగ్గా. మీ నాన్నతో చెప్పలేని విషయాన్ని నాతో అంత ధైర్యంగా చెప్పింది ఈ నువ్వేనా అన్న అనుమానం వచ్చి నవ్వొచ్చిందంతే అన్నాడు సంజాయిషీగా. అమ్మ మా చిన్నతనంలోనే పోయింది. దాంతో నాన్నగారి మొహాన చిరునవ్వు అన్నది లేకుండా పోయింది. ఎప్పుడూ నిర్వేదంగా గంభీరంగా ఉండే నాన్నతో ఏం చెప్పాలన్నా చెల్లికి నాకు తగని భయం. ఇక మీతోనైనా ఏమీ చెప్పకుంటే మీరు త్వరపడి నన్నేం చేస్తారోనని అంటూ ఆగిపోయింది ప్రతిమ. నిట్టూర్చాడు ప్రణయ్.
ధైర్యం లేక ఆమె చెప్పలేకపోయింది. ధైర్యం ఉండి తానేం చేయగలిగాడు గనక తండ్రికొచ్చిన మైల్డ్ హార్ట్అటాక్కి తల్లి కన్నీటికి లొంగిపోయాడు. ముఖ్యంగా నవీన నిర్ణయం తెలియక అల్లాడిపోయాడు. తండ్రి మంచి సంప్రదాయపు ఇంట్లోని పిల్లంటూ ప్రతిమ సంబంధం ఖాయం చేసినప్పుడు వెళ్లి నవీనకు తన మనసేంటో తెలియజేద్దామని వెళితే ఆమె చెప్పా పెట్టకుండా వాళ్ళక్క దగ్గరికి అమెరికా వెళ్లడం వల్ల ఇక గత్యంతరం లేని పరిస్థితిలో ప్రతిమ మెళ్ళలో 3 ముళ్ళు వేయక తప్పలేదు. మనసొక చోట మను ఒక చోట అంటూ తబ్బిబ్బు పడుతుంటే ప్రతిమ తన ప్రేమ విషయం చెప్పటం, ఆమె కన్నీటిని చూడలేకైతేనే, తమ ఇద్దరి బాధ ఒకటైతేనే ఆమె ప్రియుడిని వెతికి తెచ్చి అప్పగిస్తానని మాట ఇచ్చాడు గాని ఇప్పుడది సాధ్యమయ్యే పనేనా అనిపిస్తూ ఉంది. ఎంతకాలమని నిద్రమాత్రలు వేసుకోగలడు? ఏంటలా అయిపోయారు? ఏమన్నా తప్పుగా మాట్లాడానా అని అడిగింది ప్రతిమ గిల్టీగా ఫీల్ అవుతూ. అబ్బే ఏం లేదు, ఏదో గుర్తొచ్చిందంతే అన్నాడు ప్రణయ్. చూస్తుండగా వారం గడిచిపోయింది. ఆ రోజు ఆఫీస్కి వెళ్లగానే ప్రణయ్ కొలీగ్ రవి చెప్పాడు నవీన తనకి ఎయిర్పోర్ట్లో కనిపించిందని. వెంటనే ఫోన్ చేశాడు ప్రణయ్. ఇంట్లో లేదని జవాబొచ్చింది 3 సార్లు చేసిన. నవీన తనని తప్పించుకునేందుకు అలా చేస్తోందనిపించి ఆ సాయంత్రం నవీన ఇంటికి వెళ్లాడు. పని మనిషి వచ్చి చెప్పింది నవీన ఇంకా అమెరికా నుండి రాలేదని. దాంతో అర్థమైంది అతనికి ఆమె ఇంట్లో ఉండే లేదని నాటకం ఆడుతోందని. తమ పెళ్లి విషయం తెలిసి కోపం వచ్చి అలా చేస్తుందోనన్న భయం కలిగింది. ఇప్పుడు తమ దాంపత్య జీవితం ఒక నాటకం అని చెప్పినా నమ్ముతోందో లేదోనన్న అనుమానం కలిగింది. ప్రతిమా ప్రతిమా ప్రణయ్ బాత్రూంలోకి వెళుతూ అరిచాడు. దాంతో ఒక్క పరుగున వెళ్ళింది ప్రతిమ. నీళ్లు పెట్టేది లేదా? స్నానం చేయాలి అన్నాడు అతను. రోజు తనేగా నీళ్లు పెట్టుకునేది, ఇవాళ ఏమైంది అనుకుంటూ వెళ్లి ఆ పని చేసింది. 2 నిమిషాలన్నా గడవకముందే మళ్ళీ ప్రతిమా ప్రతిమా అంటూ అరుపులు. ఈసారి ఏం చెయ్యాలో అనుకుంటూ బాత్రూం దగ్గరికి పరుగున వెళ్ళింది. టవల్ మర్చిపోయాను పట్రా అన్నాడు ప్రణయ్ గట్టిగా. ఇదిగోండి అంటూ టవల్ అందించబోగా తానందుకోవడానికి తలుపు తెరిచాడు ప్రణయ్. అండర్వేర్ మీదున్న అతన్ని చూస్తూనే సిగ్గుతో తలదించుకుంది. అలా స్టాండ్ మీద వెయ్యి అంటూ అటు తిరిగి షవర్ ఆన్ చేశాడు ప్రణయ్. ఒక్కసారిగా పడ్డ నీళ్లకు తుల్లిపడి గబుక్కున కదలబోయిన ప్రతిమ కాలు జారి పడబోయింది. చటుక్కున ఆమెను పట్టుకున్నాడు ప్రణయ్. దాంతో తన కౌగిట్లో ఇమిడిపోయింది. అపూర్వమైన పెన్నిది దొరికినట్టు తనని మరింత దగ్గరగా హత్తుకుంటున్న అతన్ని వదిలించుకుని అదురుతున్న గుండెలతో పరుగున వంటింట్లోకి వెళ్ళింది ప్రతిమ. ఒళ్లంతా గిలిగింతలు చెలరేగాయి. అక్కడే ఉన్న జానకి ప్రతిమను చూస్తూనే కొడుకు చేసిన నిర్వాకాన్ని ఊహించుకుని మురిపెంగా నవ్వుతూ మీ మావగారు ఇంతే, అవకాశం దొరకాలేగాని అంది. ఆ మాటలతో మరింత సిగ్గు ముంచుకొచ్చింది ప్రతిమకి. దాంతోపాటే తెలియకుండా కన్నీరు కూడా. ఆ రోజంతా ప్రతిమకి మాటమాటకి అతని స్పర్శ గుర్తొచ్చి ఒళ్లంతా వింత వింత పులకింతలు కలిగినా మరు నిమిషంలోనే తన మనసంతా మనోహర్ నిండి ఉండగా ఈ పులకింతలేమిటి అంటూ గిల్టీగా ఫీల్ అయింది. ప్రణయ్ స్పర్శ తనకెందుకింత గిలిగింతలు కలిగిస్తోంది? ఒకవేళ మనోహర్ స్పర్శ అలవాటై ఉంటే ప్రణయ్ స్పర్శ అసహ్యంగా తోచి ఉండేదేమో. మనోహర్తో తనకెలాంటి సాన్నిహిత్యం లేకపోవడమే ఈ పులకింతలకు కారణమా? ఏదేమైనా ప్రణయ్లో ఏదో మార్పు వస్తోంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ మార్పు తనలోనే రావడం భయం కలిగించింది. ఆ రాత్రి ప్రణయ్ బెడ్రూంలోకి రాగానే మీరేవైనా అనుకోండి, ఇక మీదట నేను ఈ గదిలో పడుకోను అంది కోపంగా ప్రతిమ. సారీ ప్రతిమ, ఏంటో తెలియని మైమర్పు కలిగింది ఆ క్షణంలో. ప్లీజ్ నువ్వు వేరే రూంలో పడుకోవద్దు. నిన్న అమ్మ నాన్నతో ఇప్పటికీ మీరేమో నా వెనకనే తిరుగుతూ ఉంటారు, వీళ్ళిద్దరూ అలా ఉండరేంటో అంటుంటే విన్న నేను బాత్రూంలోకి పిలిచాను. మన మధ్య చనువు ఉన్నట్లు వాళ్ళు భావించాలని. కానీ అదేంటో అనుకోకుండా అలా అయ్యింది. అమ్మా నాన్నలకి ఇంకా ఆస్కారం ఇచ్చేటట్లు వేర్వేరు పడకలొద్దు ప్లీజ్ అన్నాడు ప్రణయ్. వేర్వేరు పడకలొద్దు అంటూనే ఇలాగైతే ఎలా? అసలు మీరు మనోహర్ కోసం ప్రయత్నిస్తున్నారా అంది తీవ్రంగా. ఆమెలో అర్థం కాని కోపం తలెత్తింది. అతడు తన అందానికి భ్రమసిగాక కేవలం తల్లిదండ్రుల కోసం మాత్రమే తనని దగ్గరికి తీసుకున్నాడని వినగానే కలిగిన బాధ. అది స్ఫురించగానే ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ప్రణయ్ సాంగత్యాన్ని తనిలా మనసా వాచ కోరుకోవటమేమిటి? మళ్లీ ఇంకో భయం కూడా తలెత్తింది. ప్రణయ్ అందానికి మంచితనానికి తను కరిగిపోవటం వల్ల మనోహర్ మీద ప్రేమ ఆవిరి అయిపోతుందేమో అని. లేకుంటే ప్రణయ్కి కొంచెం బాగా లేకున్నా తన ప్రాణం అల్లాడిపోతుందెందుకు? నిజంగానే మనోహర్ జాడ తెలిసి తనని ప్రణయ్ అతడికి అప్పగిస్తే తను వెళ్ళగలదా? వెడితే పుట్టింటి పరువు ఏం కావాలి?
తన చెల్లి పెళ్లి జరుగుతుందా? ముందు పరువు ప్రతిష్టలకే ప్రాణమిచ్చే తన తండ్రి ప్రాణాలతో ఉండగలడా? తననెంతగా అభిమానిస్తున్న అత్తమామలు, ఆడబిడ్డ, మరిది ఎలా ఫీల్ అవుతారు? ఇందర్ని కాదనుకుని వెళ్లిన మనోహర్ తల్లిదండ్రులు, బంధువులు తమ పెళ్లి అంగీకరిస్తారా అంటూ ఆలోచనలో పడింది ప్రతిమ. తన ఆలోచనలోంచి తేరుకొని చూసేసరికి ప్రణయ్ కనిపించలేదు. పరకాయించి చుట్టూ చూస్తే బాల్కనీలో చెలికి వణుకుతూ ముడుచుకు ఉన్న ప్రణయ్ కనిపించాడు. దాంతో ఆమె కళ్లల్లో నీళ్లు చేరాయి. బెడ్షీట్ తీసుకెళ్లి అతనికి కప్పి అతనికి కొంచెం దూరంగా తను పడుకుంది. నవీనా, ఇన్ని రోజులు దొరకకుండా తప్పించుకున్నాం. అతి ప్రయత్నం మీద నిన్ను కలిసి ఇంత గొంతు చించుకుంటున్నా నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? నా మీద ప్రేమ అనేది లేదా? లేనప్పుడు నాతో అలా అంత చనువుగా ఎలా తిరిగా? మొహం ఎర్రబడగా ఆవేశంగా అడిగాడు ప్రణయ్. అబ్బా, అదంతా మర్చిపో. ఎలాగో నీకు పెళ్ళయిందిగా, ఎంజాయ్ ఇట్. ఏదో వయసులో ఉన్నాం, ఎంజాయ్ చేశాం. అదే పట్టుకుని పాకులాడతావెందుకు? ఇదిగో సూటుగా చెబుతున్నా, నాకు అమెరికా లైఫ్ స్టైల్ నచ్చింది. మా అక్క నాకు మ్యాచ్ చూసింది. నువ్విక్కడ సంవత్సరం పాటు కష్టపడి పనిచేసింది అతనక్కడ 6 నెలల్లో సంపాదిస్తాడు. నువ్వు ఫారెన్కొచ్చి అక్కడేదో జాబ్ చేసి సంపాదిస్తావన్న ఆశతో అంతగా ఆస్తిపాస్తులేని నిన్ను ప్రేమించాను. నువ్వేమో మా నాన్నగారికి హార్ట్ ట్రబుల్, ఇక్కడుండక తప్పదని చెప్పేశావు. అందుకే నాకిష్టమైన జీవితాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయినా ఆడపిల్లని, నాకే లేని సెంటిమెంటు, బాధ నీకెందుకు? హాయిగా పెళ్లంతో కాపురం చేసుకో, తేలిగ్గా అంది నవీన. అయితే మన ప్రేమ అంతా ఒట్టిదేనంటావా? హర్ట్ అవుతూ అడిగాడు ప్రణయ్. ఓకే బాబా, మన ప్రేమ, సారీ, నీ ప్రేమ నిజమైనదే అయితే నువ్వు నా సుఖం కోరుకోవాలి, నా ఇష్టాన్ని మన్నించాలి, అంతే అంది గుడ్ బై చెప్పి వెళ్ళిపోతూ. నిర్ఘాంతపోయి నిలుచుండిపోయాడు ప్రణయ్. ప్రేమ వైఫల్యం, బాధ రుచి చూసిన అతను ఇక తాత్సారం చేయకుండా మనోహర్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో ప్రతిమకి టైఫాయిడ్ రావటం, ఆమెకి తగ్గేదాకా సేవలు చేయటంలో కొంత తాత్సారం జరిగింది. దూరం నుండి బైక్ మీద వస్తున్న ప్రతిమ, ప్రణయ్లను చూస్తూనే నిటారయ్యాడు మనోహర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారని అనుకోకుండా ఉండలేకపోయాడు. సారీ, లేట్ అయ్యామా? లాన్లో కూర్చుంటూ అడిగాడు ప్రణయ్. పర్వాలేదు, ముభావంగా చెప్పాడు మనోహర్. మనోహర్, నా ఫ్రెండువని చెప్పి ఈ 2 రోజులు నిన్ను మా ఇంట్లోనే ఉంచింది అంతా గ్రహిస్తావని. ఇప్పుడు చెప్పు, ప్రతిమ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో? నేను మీ దారికి అడ్డురాను, డైవర్స్ ఇవ్వడానికి సిద్ధం. వణుకుతున్న గొంతుని అదుపులోకి తెచ్చుకుంటూ అన్నాడు ప్రణయ్. ఏ, కొత్త మోజు చాలా తొందరగా తీరినట్లుందే? వెటకారంగా అన్నాడు మనోహర్. వేటు తిన్నట్లు గిలగిల్లాడింది ప్రతిమ మనసు. ఒక్క క్షణం అయోమయంగా చూసి, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా? తీవ్రంగా అన్నాడు ప్రణయ్. 1-2 రోజులు కాదు, 4 నెలల పాటు ఒకే గదిలో కలిసి ఉన్న మీరు పవిత్రంగా ఉన్నారంటే నమ్మాలా? విషుపు నవ్వు నవ్వుతూ అన్నాడు మనోహర్. చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయాడు ప్రణయ్. బాధ, కోపం, ఆవేశం, అవమానం సమపాళ్లలో కలిగిన ప్రతిమ చటుక్కున లేచి నిలబడింది. చీత్కారంగా అతని వంక చూసింది. ప్రేమలో నమ్మకం లేని ఈ మనిషి గాలినైనా భరించలేను. ఇచ్చిన మాట కోసం మీరెంత నిగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు, ఆ పైవాడికి తెలుసు. రత్నం లాంటి మిమ్మల్ని దూరం చేసుకునేందుకు సిగ్గుపడుతున్నాను అంది ఆవేశంగా. ప్రతిమ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మగాడిగా అతని ఫీలింగ్స్ ని అర్థం చేసుకో అంటూ మనోహర్ వైపు తిరిగి, మనోహర్, నేనేమీ ప్రతిమతో ఎలాంటి సంబంధం ఏర్పరచుకోలేదు. మీకు జాబ్ లేక వద్దంటున్నారేమో. నేను సేవ్ చేసిన డబ్బంతా ఇస్తాను, దాంతో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయి. ప్రతిమను కాదనకు. నిన్ను 4 రోజుల పాటు మా ఇంట్లో ఉంచానుగా, ఎవరు ఎలాంటివారో నువ్వు గ్రహించలేదా అన్నాడు ప్రణయ్. ఏమాత్రం ఇవ్వగలవేంటి? ప్రతిమనే ఓరగా చూస్తూ అడిగాడు మనోహర్. అతనిచ్చినా పుచ్చుకోవడానికి సిగ్గుండాలి. ఛీ, నువ్వు ఆ మనిషివేనా? నేను ప్రేమిస్తున్నాను అన్న భావనను ప్రేమించాను గాని నిన్ను కాదు. నీలాంటి మనిషిని ప్రేమించానంటే అది ప్రేమకే అవమానం. ఆకర్షణకి, అభిమానానికి ఉన్న అంతరం నాకిప్పుడు బాగా అర్థమైంది. ప్రణయ్, మీరేంటో ఈ కొద్ది నెలల్లోనే బాగా అర్థమయ్యారు. నా కోసం అతన్నంతగా ప్రాధాయపడకండి. మీరు నన్ను కాదన్నా అవునన్నా నా మనసా వాచా కర్మణ మిమ్మల్ని అభిమానిస్తున్నాను అంది అతన్ని చుట్టుకుపోతూ. ప్రణయ్ కళ్ళు కోటి మెరుపులు నింపుకోవడం మనోహర్ దృష్టిని దాటిపోలేదు. చేజారిన పెన్నిధిని దొరికించుకున్నట్లుగా ఆమెని పొదవు పట్టుకుని అడుగు ముందుకేశాడు ప్రణయ్.
6 నెలల తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న మనోహర్కి దుఃఖం ఆగలేదు. ఇదే తనని ప్రణయ్ సంప్రదించినప్పుడు వచ్చి ఉంటే తన ప్రియమైన ప్రతిమను వదులుకునేవాడా? ఇక ఈ జన్మకి ఉద్యోగం రాసిపెట్టలేదన్న నిరాశ 2 రోజులుగా ప్రణయ్ వాళ్ళ ఇంట్లో ఉండి ప్రతిమకు వారందరితో ఏర్పడిన అనుబంధాన్ని ప్రత్యక్షంగా చూడటంతో తనలో మొదలైన ఆలోచన ఏకమై ప్రతిమ అక్కడ ఉంటేనే సుఖంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేశాడు. పిచ్చి ప్రతిమ తను ఒప్పుకుంటే ఆ ఐశ్వర్యాన్ని కాలదన్నుకొని వచ్చేస్తుందని ఆమె మీద అనుమానం కలిగినట్టు మాట్లాడి ఆమె మనసు నొప్పించాడు. అంతలా అంటేగానే తనను ద్వేషించదు. ద్వేషించి తనను పూర్తిగా మర్చిపోతేనే ఆమె కొత్త జీవితం మొదలెడుతుందని ఆమె మనసుని ముక్కలు చేశాడు. ఎక్కడ ఉన్నా ఆమె చల్లగా సుఖంగా ఉండాలి. భగవంతుడింతకీ వారిద్దరికీ రాసిపెట్టి ఉంచాడు. అందుకే కాబోలు ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి తెలుసు అని అంటారు అని నవ్వుకున్నాడు విరక్తిగా. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.